నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయి. కొన్ని బస్టాపుల్లో బస్సులు నిలిపేందుకు చోటు లేకపోవడంతో తరచూ ట్రాఫిక్ జామ్ అవ్వడం, అటు ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే పరిస్థితి నెలకొంది. బోరుబండ బస్టాప్ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. వివిధ డిపోలకు చెందిన బస్సులు బోరుబండకు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ బస్సులు నిలిపేందుకు అనువైన స్థలం లేకపోవడంతో అవస్థ తప్పడం లేదు. ఇరుకైన రహదారిపైనే బస్సులు నిలపడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బస్టాప్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళని బస్సు ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. అయినప్పటికీ యంత్రాంగం సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని ప్రయాణికులు, స్థానికులు వాపోతున్నారు. మోతీనగర్ నుండి బోరబండ బస్ స్టాపు ఇక్కడ రాక అంటే అక్కడ పెట్రోల్ పంపు రాక బాగా రద్దీగా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఇక్కడ బస్ స్టాండ్ చేయబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది ప్రతి ఒక్కరికి. నాలాంటి పెద్ద మనుషులకైతే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. సాయంకాలం కూడా చాలా బాగా అవుతున్నది. అందుకొరకే ఈ బస్ స్టాండ్ ఇక్కడి నుంచి వేరే కాడ నిర్మాణం చేస్తే బాగుంటుందని కోరుచున్నాను ప్రభుత్వాన్ని. అక్కడ ఉన్నది, అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, డస్ట్ అది ఉన్నది కదా, ఆ థియేటర్ ఎదురుగా నిర్మాణం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. సాయంకాలం వేళ మేము ఇక్కడి నుంచి అది పర్వతనగర్ వెళ్ళాలంటే రోజు ఆటోలల్లో 7-8 మందిని కూర్చోబెడుతున్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి ఇది చూసుకొని ఈ రోడ్డు వేడబుల్ కార్యక్రమం కూడా చేయాలని కోరుతున్నా గవర్నమెంట్ను. మోతీనగర్ కూడలి దగ్గర నుంచి బోరబండ బస్టాప్ వరకు ఒకటే మార్గంగా ఉన్న రహదారి బస్టాప్ వద్ద చీలుతోంది. 2 మార్గాలు ఇరుకుగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇది ప్రధాన సమస్యగా మారిందని స్థానికులు చెబుతున్నారు. బస్సుల కోసం ప్రయాణికులు అటు ఇటు పరిగెత్తుతుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వృద్ధులకైతే రోడ్డు దాటడం కష్టంగా మారింది. చాలా మనసు ఇబ్బంది ఉన్నది. సాయంత్రం పూట పొద్దున కానీ ఆటోలు కానీ ఏమైనా కానీ ఇట్లా అసలు నడవడానికి వస్తలేదు. పబ్లిక్ చిన్న పిల్లలు తీసుకొని పెద్ద మనుషులకు రోడ్డు దాటలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది ఉన్నది. ఈ నుంచి రోడ్డు తీసడం లేక అంత బస్సులు వెనక బస్సులు వస్తున్నాయి, వాళ్ళ వస్తలు వీళ్ళు వస్తలు. అసలు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఉన్నది అన్నట్టు. బస్ స్టాప్ మారిస్తే బాగుంటుంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సు ట్రిప్పులు పెరిగాయి. మరోవైపు ప్రైవేటు వాహనాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో బోరబండ బస్టాప్ నిత్యం రద్దీగా ఉంటోంది. ఈ క్రమంలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడం, ట్రాఫిక్ జామ్ కావడం సాధారణ విషయంగా మారింది. కొన్నాళ్ల క్రితం అంబులెన్స్ బస్టాప్ వద్ద ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. అప్పటి నుంచి ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకల్ని నియంత్రించేవారు. అయితే ఇటీవల మళ్లీ ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, అలాగే ట్రాఫిక్ సమస్యను కట్టడి చేయడానికి సిబ్బందిని నియమించాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే బోరబండ బస్టాప్లో ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఇక ఉదయ సాయంత్రం అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, ఇటు స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి ఆ టైంలో ఎక్కువ రష్ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో బస్సు ఇక్కడ యూటర్న్ తీసుకోవడం అయితే కాస్త కష్టమనే చెప్పాలి. యూటర్న్ తీసుకునే సమయంలో ఇటు రోడ్డు దాటే వాళ్ళు ఉంటారు, అటు ఆటోలు ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆ రోడ్డు దాటే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉన్నది స్థానికులు అయితే చెబుతున్నారు. ఎక్కువ శాతం వృద్ధులకి, చిన్నపిల్లలకైతే కాస్త కష్టంగానే ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ గతంలో ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే అది దీనిపైన ఎంతమందికి అధికారులకి కంప్లైంట్ పోయినప్పటికీ కూడా ఇంతవరకు అయితే ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లయితే బస్సు ఇక్కడ యూటర్న్ తీసుకోవడానికి అయితే అనుగుణంగా ఉంటుందని అయితే కొందరు వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇది ఉదయ సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు, జనాలు కూడా ఎక్కువగా ఉంటారు. ఇటు రద్దీ ఎక్కువగా ఉండడం, ప్రయాణికులు ఎక్కువగా ఉండడంతో బస్సులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇతర డిపోల నుంచి కూడా ఇక్కడికి బస్సులు అయితే వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఇలాంటి సమయంలో రోడ్డు దాటేటప్పుడు కాస్త ప్రమాదకరం అనే చెప్పాలి. అయితే వీటిపైన అయితే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా ఎవరు పట్టించుకోవడం లేదని. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డు విస్తరణ పనులు లాంటివి చేయడము, అలాగే ఇక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం ఒక సిబ్బందిని కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ప్రియాంక, HM TV, హైదరాబాద్.